పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో ఘరా మోసం బయటపడింది. స్వశక్తి మహిళల పేరిట గ్రామంలో పనిచేసి వివోఏ 26 లక్షల రుణం తీసుకుని పరారైంది. డబ్బులు తిరిగి చెల్లించేందుకు మొదట 6 నెలల వాయిదా పెట్టిన వివోఏ తీరా గడువు పూర్తి అయిన సమయానికి ఇంటికి తాళం వేసి పరారీ అవడంతో స్వశక్తి సంఘాల మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా పెగడపల్లి గ్రామంలో వినాయక వివో సంఘంలో ఉన్న 26,01,400 నగదును స్వశక్తి సంఘంలో పనిచేస్తున్న మహిళల పేరు మీద వివోఏ సరస్వతి రుణంగా తీసుకుందని మహిళా సంఘం సభ్యులు ఆరోపించారు. తమ సంతకాలు తీసుకుని డబ్బులు మాయం చేసిందని వాపోయారు. మహిళా సంఘాల సభ్యుల వద్దకి శ్రీనిధి ప్రతినిధులతో పాటు బ్యాంకు అధికారులు వచ్చి తీసుకున్న రుణం చెల్లించాలని అడగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఆందోళనకి గురైన గ్రూప్ సభ్యులు వివోఏ సరస్వతిని నిలదీయగా డబ్బులు తానే వాడుకున్నానని ఒప్పుకోవడంతో పాటు తిరిగి చెల్లించేందుకు తనకు 6 నెలల గడువు కావాలని బాండ్ పేపర్పై రాసి ఇచ్చినట్లు సమాచారం. తీరా గడువు పూర్తయ్యాక ఇంటికెళ్లి చూస్తే తాళం వేసి ఉండడంతో మహిళలు సదరు వీఏఓపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన సిసి హరికృష్ణ, ఏపీఎం కనుకయ్య సహకారంతోనే సదరు వీఏఓ డబ్బుని కాజేసిందని ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అది శివాని స్వశక్తి సంఘం వినాయక వివో దాంట్లోనే మేము పర్సనల్ లోన్లు తీసుకున్నాం. వివో లోన్లు తీసుకుంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఇంటికి వచ్చి వసూలు చేసుకొని పోయింది. ఒక నెల అటు ఇటు, ఒక 2 రోజులు అటు ఇటు అయితే ఇంటి దగ్గర నుంచి వసూలు చేసుకొని పోయింది. ఆమెనే వాడుకున్నది. మేము 1-2 సార్లు మీటింగ్ కాడ అప్పచెప్పినేమో హెడ్ ఆఫీస్లో అప్పచెప్పింది. ఇక ఇంటికాడ వసూలు చేసినాయి, ఆమెనే వాడుకున్నది. ఆమె పేరు అంతటి సరస్వతి. మేము పోలీస్ స్టేషన్లో మొన్న కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు గంత డబ్బు ఆమె గట్ట చేసిపోతే ఎట్లా ఘోరంగా మోసం చేసింది ఆమె. మరి ఏనంగా కడతాం. హరికృష్ణ కూడా ఏంటంటే నేను కట్టిస్తా తాగుర్రి అన్నాడు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కనకయ్య సార్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యిండు. కదా మీ గ్రూప్ మీద ఉన్నది లోను అని వీళ్ళు అంటారు. మేము ఎక్కడికైనా కట్టాలి. న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి సార్. ఎందుకంటే మమ్మల్ని అంగడి చేసింది, మాకు పైసలు కట్టాలి. మా దగ్గర కట్టేంత సోనంత లేదు. కైకిలు కూలి చేసుకొని బతకటోళ్ళం మేము. కట్టాలి, కైకిలు చేసుకుంటూనే వెళ్ళాలి. మాకు గ్రూప్ మీద 8,66,000 తీసుకొని మోసం చేసి వెళ్ళిపోయింది. మాకేం తెలియదు, నమ్మించి మోసం చేసిపోయింది. కడతానని టైం కడతానని ఇప్పుడు ఎటు వెళ్ళిపోయింది తెలుస్తలేదు. ఆమె ఫోన్ చేసినా కూడా ఫోన్లో ఆడతలేదు. మాకేం తెలియదు, మేము ఎవరైనా అడుగుతాం. మేము దొరికి రోజు చేసుకునే వాళ్ళం. మమ్మల్ని ఎంత మోసం చేసారు ముగ్గురు కూడా. వాళ్ళ పేరు హరిసారును ఇంకా కనకయ్య సరస్వతి ముగ్గురు కూడి మమ్మల్ని ఇట్లా మోసం చేసారు. ఇక మేము ఏం చేస్తాం. హరిసారే అసలు చెప్తాడు దొంగ, అంత చేసింది ఆయనని. కాగా ఈ విషయమై ఏపీఎం లవకుమార్ ను వివరణ కోరగా పెగడపల్లి మహిళా గ్రూపులో డబ్బులు మాయమైన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామం, అందులో వినాయక గ్రామిక సంఘం ఒకటి అంతటి సరస్వతి అన్నట్టు ఆమె వివోఏ సంఘ సభ్యుల దగ్గర నుండి బ్యాంక్ లింకేజీ, తర్వాత శ్రీనిధి, అలాగే సిఏఎఫ్ సంబంధించిన ఫండ్ ఈమె వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం జరిగింది. సో అందులో సిఏఎఫ్ కింద 17 లక్షలు, తర్వాత శ్రీనిధి కింద 2,45,000, అలా బ్యాంక్ లింకేజ్ కింద 6,34,000. ఈ విధంగా మొత్తం కలిపి 26 లక్షల వరకు వాడుకోవడం జరిగింది. శివాని సంఘాల వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. సో మేము కూడా చెప్పడం, తర్వాత ఏంటంటే వీళ్ళు ఇక విధేయన పరిస్థితుల్లో పట్ల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక విచారణలో తెలుస్తుంది.